హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. నేను మీకు డే వన్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిస్ ఈరోజు తీరుస్తాను. నేను చెప్పాను కదా మీకు మన ఛానల్లో ట్యుటోరియల్స్ అనేవి తీసుకొస్తానని. సో మన ఫస్ట్ ట్యుటోరియల్ వచ్చేసి జావా ట్యుటోరియల్. ఓకే, ఈరోజు అసలు మనం టాపిక్లోకి వెళ్ళి ముందర అసలు ఈ ట్యుటోరియల్ ఎవరెవరు చూడాలి, ఎవరెవరికి ఉపయోగపడుద్ది అంటే బిగినర్స్, ఎవరికైతే జావా ప్రోగ్రామింగ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, ప్లస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, అండ్ టు ద పర్సన్ హూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు అవర్ టుడేస్ టాపిక్ ఈస్ వాట్ ఈస్ జావా. అసలు జావా అంటే ఏంటి, హిస్టరీ ఆఫ్ జావా, జావా ఎక్కడ పుట్టింది, ఎవరు కనుగొన్నారు ఏంటి, అండ్ వై జావా ఈజ్ పాపులర్, అండ్ ఎడిషన్స్ ఇన్ జావా. ఓకే, our next slide is what is java. అసలు జావా అంటే ఏంటంటే జావా ఈజ్ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే జావాలో మనం ఏం ప్రోగ్రామింగ్ రాసినా ఒక ఆబ్జెక్ట్ బేస్డ్ మీదే మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని ఊప్స్ అని కూడా అంటారు, ఎందుకంటే దీంట్లో 4 పిల్లర్స్ ఉంటాయి. అవి నేను కమింగ్ వీడియోస్లో మీతో చెప్తాను. అండ్ మనం జావా యూస్ చేసి వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, ఎంటర్ప్రైజర్ సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేయొచ్చు, అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సిస్టమ్స్లో యూజ్ చేయొచ్చు. వెబ్ అప్లికేషన్స్ అంటే మన క్రోమ్ బ్రౌజర్స్లో ఉండే వెబ్ టెక్నాలజీస్ అన్నీ ఈ వెబ్ అప్లికేషన్స్లోకి వస్తాయి. అండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అంటే మనం యూస్ చేసే ఫ్రీ ఫైర్ ఆర్ వాట్సాప్, ఇవన్నీ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజర్ సాఫ్ట్వేర్ అంటే బిజినెస్కి సంబంధించిన వాళ్ళకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, సో అవి ఎంటర్ప్రైజర్ సాఫ్ట్వేర్స్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సిస్టంలో కూడా దీన్ని యూస్ చేస్తారు. నెక్స్ట్, జావా ఈజ్ ఫేమస్ ఫర్ వన్ పవర్ఫుల్ కాన్సెప్ట్, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. దీని అర్థం ఏంటంటే జావా కోడ్ నువ్వు ఒకసారే రాయి, కానీ నువ్వు అది ఎన్నిసార్లు రన్ చేసినా ఎక్కడ రన్ చేసినా అది రన్ అవుద్ది. లైక్ ఇప్పుడు నేను విండోస్లో ప్రోగ్రామింగ్ రాసా, నా జావా సోర్స్ ఫైల్ రాసా, దాన్ని రన్ చేసా, అది నేను ఆపరేటింగ్ సిస్టమ్ మారిన, లైక్ నేను మ్యాక్లోకి వెళ్ళినా నాకు అది రన్ అవుతుంది అక్కడ. ఓకే, దిస్ మీన్స్ జావా ప్రోగ్రామ్ కెన్ రన్ ఆన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ వితౌట్ చేంజెస్. మనం ఏం చేంజెస్ చేయక్కర్లేకుండానే వేరే సాఫ్ట్వేర్లో అంటే వేరే ఆపరేటింగ్ సిస్టంలో కూడా దీన్ని రన్ చేయొచ్చు మనం. నౌ హిస్టరీ ఆఫ్ జావా. జావా హిస్టరీ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. జావా వాస్ డెవలప్డ్ ఇన్ 1991 బై జేమ్స్ గాస్లింగ్ అండ్ హిస్ టీమ్ అట్ సన్ మైక్రో సిస్టమ్. జేమ్స్ గాస్లిన్ అండ్ తన టీము వీళ్ళందరూ కలిసి సన్ మైక్రో సిస్టమ్ అనే కంపెనీలో ఉన్నప్పుడు 1991లో ఈ జావా అనేది డిజైన్ చేశారు. ఇనిషియల్లీ ద ప్రాజెక్ట్ వాస్ కాల్డ్ ద గ్రీన్ ప్రాజెక్ట్. దీనికి ఏం పెట్టారంటే ప్రాజెక్ట్ నేమ్ గ్రీన్ ప్రాజెక్ట్ అని పెట్టారు. తర్వాత జావా వాస్ ఫస్ట్ నేమ్డ్ యాజ్ ఓక్ ఆఫ్టర్ ఎన్ ఓక్ ట్రీ నేమ్ నియర్ ద జేమ్స్ గాస్లిన్ ఆఫీస్. ఈ జేమ్స్ గాస్లిన్ ఎవరైతే ఆథర్ ఉన్నారో తన ఆఫీస్ దగ్గర ఉన్న ఒక చెట్టు పేరు ఓక్. సో దానికి ఫస్ట్ నేమ్ వచ్చేసి ఓక్ అని పెట్టారు. లేటర్ ఆన్ ద నేమ్ వాస్ చేంజ్డ్ టు జావా డ్యూ టు ద ట్రేడ్ మార్క్ ఇష్యూస్. మన కంపెనీస్కి ట్రేడింగ్ అవి జరుగుతూ ఉంటాయి కదా, ఆ ట్రేడ్ మార్క్ ఇష్యూస్ కోసం దాన్ని జావా అనే పేరు కింద మార్చారు. ద నేమ్ జావా వాస్ ఇన్స్పైర్డ్ బై జావా కాఫీ సింబలైజ్డ్ ద ఎనర్జీ అండ్ పవర్. ఈ వీళ్ళ ఆఫీస్ దగ్గర జావా కాఫీ అనేది ఉంటుంది. సో దాని యొక్క ఎనర్జీని, దాని యొక్క పవర్ని చూపించడానికే మనకి ఈ అప్లికేషన్స్ లైక్ జావా సాఫ్ట్వేర్, జావా ప్రోగ్రామింగ్కి జావా అని పేరు పెట్టారు. ఓకే, ఇట్ వాస్ అఫీషియల్లీ రిలీజ్డ్ ఇన్ 1996. సారీ, ఇట్ ఈస్ 1995 అని పడ్డది. సో ఇట్ ఈస్ 1996. In 2010, Sun Microsystems was acquired by Oracle Corporation and today the Java is maintained by Oracle.
2010లో సన్ మైక్రో సిస్టమ్ నుంచి ఈ జావా కార్ప్ సారీ ఒరాకిల్ కార్పొరేషన్ అనేది జావాని ఓన్ చేసేసుకుంది. ఓకేనా. నౌ వై జావా ఈజ్ పాపులర్. ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. జావా అనేది చాలా సింపుల్గా ఉంటుంది నేర్చుకోవడానికి. సో ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనేది. సో ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. అది ఏ సాఫ్ట్వేర్ వేరే ఓఎస్ సిస్టంలో కూడా ఇది రన్ అవుద్ది, ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఇది రన్ అవుద్ది. ఇట్ ఈస్ సెక్యూర్ అండ్ రియలబుల్. జావాలో మనకి పాయింటర్స్ కాన్సెప్ట్ ఉండదు. సో ఇట్ ఈస్ హైలీ సెక్యూర్ అండ్ రియలబుల్. ఓకేనా. ఇట్ ఆఫర్స్ హై పేయింగ్ జాబ్స్ ఆపర్చునిటీస్. మనకి జావా మనకి హై పేయింగ్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి తెలుసా? జావాలోనే ఉన్నాయి. జావా నేర్చుకున్న వాళ్ళకే హై పేయింగ్ ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ హై పేయింగ్ జాబ్స్. జావా ఎడిషన్స్. జావా ఎడిషన్స్ వచ్చేసి మనకి 3 ఉంటాయి. 1 జావా ఎస్సీ విచ్ ఈజ్ స్టాండర్డ్ ఎడిషన్. ఎస్సీ స్టాండ్స్ ఫర్ స్టాండర్డ్ ఎడిషన్. ఇట్ ఈస్ కోర్ జావా. ఇట్ కమ్స్ అండర్ కోర్ జావా. It contains basic concepts like OOPS, fundamentals. Okay. Java E, it is enterprise editions. For businessmenకి ఇది చాలా ఉపయోగపడుద్ది. వెబ్ అండ్ ఎంటర్ప్రైజర్స్ అప్లికేషన్స్. ఇందాక చెప్పాను కదా, ఎంటర్ప్రైజర్స్ అప్లికేషన్స్ అంటే ఫర్ సపోజ్ మీరు డిమార్ట్కి వెళ్ళారు, అక్కడ అలా స్కాన్ చేయగానే అయిపోతుందంటే దానికి ఒక కోడ్ అనేది రాస్తారు కదా. సో అలాంటి దిక్కులన ఈ అనేది వాడతారు. ఈ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది యూస్ చేస్తారు. ఓకే. జావా ఎంఈ స్టాండ్స్ ఫర్ మైక్రో ఎడిషన్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ మొబైల్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇది ఈసీఈ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది జావా ఎంఈ అనేది. ఓకే. ఇన్ దిస్ కోర్స్ వీ విల్ ఫోకస్ ఆన్ జావా ఎస్సీ విచ్ విల్ ద బేసిక్ ఫర్ ఎవ్రీథింగ్. మనం ఈ కోర్సులో జావా ఎస్సీ అనేది నేర్చుకుందాం, ఎందుకంటే అదే బేసిక్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ కంక్లూజన్. అసలు ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? అసలు జావా అంటే ఏంటో నేర్చుకున్నాం. హిస్టరీ ఆఫ్ జావా నేర్చుకున్నాం. అండ్ వై జావా ఈజ్ పాపులర్. జావా ఎందుకు పాపులర్ అయింది అన్నది నేర్చుకున్నాం. అండ్ ఎడిషన్స్ ఇన్ జావాలో ఏమేమి ఎడిషన్స్ ఉన్నాయో కూడా నేర్చుకున్నాం. ఇన్ నెక్స్ట్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ జావా, సెటప్పింగ్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ జావా అండ్ రైటింగ్ ద ఫస్ట్ జావా ప్రోగ్రామ్. Okay, thank you for watching this video completely and support me. Do like, share and subscribe. This is my first tutorial in my YouTube channel. Thank you for watching.